ఆంధ్రప్రదేశ్లో సంచలనం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతురి మరణం విషయంలో మోసం చేశారంటూ ఆరోపణలు చేశారు. అంతేకాదు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మరణాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయానికి వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్పై చీటింగ్తో పాటు నమ్మక ద్రోహం, బహిరంగ విమర్శ, ఆదివాసి బిడ్డ మరణంపై అసత్య ఆరోపణలు, నిందితులతో కుమ్మక్కైన విధానం, మొదటి సంతకం అంటూ మోసం చేసిన విధానంపై కేసులు నమోదు చేయాలని సుగాలి పార్వతీదేవి పోలీసులు కోరారు. తన బిడ్డ సుగాలి ప్రీతి మరణంపై ఒక్కొక్కసారి ఒక్కోలా మాట్లాడుతున్నారని సుగాలి పార్వతీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతిని మానభంగం చేసి చంపేశారని ఓసారి మాట్లాడతారని, ఎలాంటి ఆధారాలు లేవని నిందితులకు క్లీన్ చిట్ ఇస్తున్నారని ఆమె మండిపడ్డారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం సుగాలి ప్రీతి కేసు విచారణపైన చేస్తానన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మాట మార్చారని పార్వతీదేవి ఆరోపించారు. డిఎన్ఏలు లేవని, నిందితులు లేరని, అసలు రేప్ జరగలేదని, సాక్ష్యాలు లేకపోతే ఏం చేస్తానంటున్నారని సుగాలి పార్వతీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేయమని అడిగినప్పుడల్లా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడతారని, జనసేన వాళ్ళను ఉసిగొల్పుతారని ఆరోపించారు. ఆ వెంటనే జనసేన నేతలు తనపై దాడులకు దిగుతారన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని సుగాలి పార్వతీదేవి డిమాండ్ చేశారు. అసలు ఈ కేసులో ఏం జరిగిందో ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. 2015లో కర్నూలులోని ఓ ప్రైవేట్ స్కూల్లో సుగాలి ప్రీతి ఫ్యాన్కు ఉరేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. దీంతో తల్లిదండ్రులు స్కూల్ కరస్పాండెంట్ కుమారులపై అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురు సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి చంపారని తల్లి సుగాలి పార్వతీదేవి ఆరోపించారు. దీంతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సందర్భంలో తమకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ సుగాలి పార్వతీదేవి కోరారు. దీంతో ఆయన పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇష్యూపై అధికారంలోకి వస్తే న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. దీంతో సుగాలి ప్రీతి మరణానికి న్యాయం జరగాల్సిందేనని తల్లి సుగాలి పార్వతీదేవి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. హోంమంత్రికి, డిప్యూటీ సీఎంకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినా న్యాయం జరగకపోవడంతో ఆమె సీరియస్ అయ్యారు. కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్లో ఇందుకోసమే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా కూడా సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి మొన్న ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కలిస్తే నాకు న్యాయం దక్కట్లేదు, జగన్ గారు మీరే న్యాయం చేయాలని వైఎస్ జగన్ కూడా కలవడం జరిగింది. మళ్ళీ జగన్ కూడా పార్వతీదేవి గారికి సరేనమ్మా, నేను మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు పూర్వఫరాలు అన్నీ చేసి మీకు న్యాయం చేస్తానని కూడా అటు జగన్ హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు సుగాలి పార్వతీదేవి ఏమంటున్నారంటే ముఖ్యంగా ఈ సుగాలి ప్రీతి కేసుని ఎలక్షన్స్ టైంలో వైసీపీని గద్దెదించడానికి, వైసీపీ అసలు మహిళల భద్రత విషయంలో, బాలికల భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ప్రభుత్వంపై నిందలు మోపుతూ ఆ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా సుగాలి ప్రీతి కేసును వాడుకున్నారని సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి ఆరోపిస్తున్నారు. గతంలో పలుమార్లు ఆయనను కలిసి ఈ కేసు విషయంలో న్యాయం చేయాలని కోరితే ఆయన అసలు డిఎన్ఏ లేదని, అక్కడ అత్యాచారం జరగలేదని కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఆమెతో మాట్లాడిన విషయాలు కూడా మళ్ళీ మీడియాతో వెల్లడించినట్లు పార్వతీదేవి ఆరోపిస్తున్నారు. మొత్తంగా కూడా ఈ ప్రీతి తల్లి పార్వతీదేవి పెట్టిన కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే ప్రస్తుతం రాజకీయాలంతా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కేసుల విషయానికి వస్తే ప్రశ్నారావణ్ చుట్టూ, జర్నలిస్ట్ కేవీఆర్ చుట్టూ కూడా ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి కేసులు. ఇప్పుడు కేసులు అనే మ్యాటర్ చుట్టూతోనే తిరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ మధ్యకాలంలో. తాజాగా సుగాలి ప్రీతి తల్లి కూడా ఇటు ప్రశ్నారావణ్కు సంబంధించిన కేసు నడుస్తూనే ఉన్నప్పుడే ప్రశ్నారావణ్కు అనుకూలంగా కూడా ఆమె వీడియోలు పెట్టడము, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు అందులో ఆ వీడియోలో మాట్లాడుతున్నారని కూడా జనసేన నాయకులు ఆల్రెడీ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ట్విట్టర్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాల్ అవ్వచ్చు. రాజకీయ కామెంట్లు ఎందుకు చేస్తున్నారు ఈమె మీద ఆల్రెడీ వాళ్ళు మాటలతో అటాక్ చేయడం జరుగుతుంది. సో ఈ క్రమంలోనే మరి మనసు నొచ్చుకుందా లేకపోతే ఇంకేమన్నా ఆలోచిస్తున్నారా, వ్యూహం ఏముందో తెలియదు. కానీ మళ్ళీ సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం, సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ మాకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఆయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది. సో మరి ఈ కేసు ఎటు వెళ్తుంది, ఎటువంటి మలుపులు తిరుగుతుందో, ఈమె మళ్ళీ భవిష్యత్తులో ఏమేమి కామెంట్ చేస్తుందో, పవన్ కళ్యాణ్ ఏ విధంగా మళ్ళీ ఆమె టార్గెట్ చేస్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ని పై ఎలాంటి ఆరోపణలు చేస్తుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఈ అంశంలోకి తీసుకొస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్ మళ్ళీ కలుస్తారా, పవన్ కళ్యాణ్ మళ్ళీ న్యాయం చేయాలని చెప్పి వేడుకుంటారా, ఇదేందో కూడా మనం రాబోయే రోజుల్లో చూద్దాం.